హరి ఓం. హరే కృష్ణ పార్థాస్ నాకైతే ఇప్పుడు మనం ట్రెక్కింగ్ చేసి ఒక ఎత్తైన కొండపైకి చేరుకున్నాక అక్కడ వీచే ఆ చల్లటి గాలిని హాయిగా పీల్చుకుంటూ కింద ఉన్న లోకాన్ని ప్రశాంతంగా చూస్తే వచ్చే ఆ తృప్తి, ఆ నిశ్శబ్దము అద్భుతం కదా. అలా ఉంది నాకు. ఎందుకంటే ఈ శ్లోకంతో మన కృష్ణ పరమాత్మ హై లెవెల్ థియరీ ఆ జ్ఞానకాండని ముగిస్తున్నాడు ఈ 30వ శ్లోకంతో. ఇప్పటిదాకా మైండ్ బ్లోయింగ్ సబ్జెక్ట్ అన్న కదా, కాదు, మైండ్ బెండింగ్ సబ్జెక్ట్ ఇది. సో భగవద్గీత ద్వితీయ అధ్యాయమైన సాంఖ్య యోగంలో 11వ శ్లోకం నుండి ప్రారంభమైన ఆత్మస్వరూప నిరూపణకు అంటే సాంఖ్య యోగ ప్రకరణానికి ఈ 30వ శ్లోకం ఆఖరిది మరియు కీలకమైన ముగింపు. వి కెన్ సే ఇట్ యాజ్ ఎ కంక్లూజివ్ శ్లోక. ఏంటి ఆత్మ గురించి ఇప్పుడే ఇంత కాంప్లెక్స్ థియరీ విన్నాక మళ్ళీ ఈవిడ నిరూపణ ప్రకరణాన్ని మాట్లాడుతుంది? ఏం లేదు భారదాస్, మన సాధారణ లౌకిక భాషలో నిరూపణ అంటే ఒక నిజాన్ని రుజువు చేయడం, ప్రూఫ్ కదా. సో ఆత్మ స్వరూప నిరూపణ అంటే ఆత్మ అంటే ఇది, దానికి చావు లేదు, మార్పు లేదు అని శబ్దాల ద్వారా, తర్కం ద్వారా, లాజిక్ ద్వారా మన మనసుకి స్పష్టంగా బోధపడేలా వివరించడం. సాంఖ్యయోగం అంటే ఏంటి పార్థాస్? ముందే చెప్పాను మొదటి ఆడియోలో. భగవద్గీతలో సాంఖ్యం అంటే జ్ఞాన యోగము, అంటే బుద్ధి లేదా వివేకము, అంటే ఏది నిత్యము అంటే శాశ్వతము, ఏది అనిత్యము అంటే తాత్కాలికము అని బుద్ధితో విచారణ చేసి నేను శరీరాన్ని కాను ఆత్మను అని తెలుసుకోవడాన్ని భగవద్గీతలో సాంఖ్యము అన్నారనమాట. అండ్ ప్రకరణము అంటే ఒక సెక్షన్ అన్నమాట. సో ఒక పెద్ద బుక్లో అంటే గ్రంథంలో ఒక నిర్దిష్టమైన స్పెసిఫిక్ టాపిక్ తీసుకొని దాని మీద డిస్కస్ చేసేది, ఆ చర్చించే భాగాన్ని అంటే ఆ సెక్షన్ ని ప్రకరణము అంటారనమాట. సో భగవద్గీతలో ఈ 2వ అధ్యాయంలో 11 నుంచి ఉన్న 30 శ్లోకం వరకు ఈ భాగాన్ని అందుకే నేను ఆత్మస్వరూప నిరూపణ ప్రకరణము అన్నానమాట. ఆర్ సాంఖ్య యోగ ప్రకరణం కూడా అనొచ్చు. కేవలం ఆత్మజ్ఞానం, దాని లక్షణాల గురించి చర్చ మాత్రమే సాగిన ఈ ప్రత్యేక విషయ విభాగానికి అంటే సిలబస్ ఆ సెక్షన్ ఇక్కడితో ముగింపు వచ్చింది అని దీని అర్థం. అసలు కృష్ణ పరమాత్మ ఆ ఆత్మజ్ఞానాన్ని తెరిచినప్పటి నుంచి అర్జునుడి మైండ్ ఎన్నో లూపులు తిరిగింది. ఆయుధాలు నరకలేవన్నప్పుడు ఆశ్చర్యపోయాడు, పుట్టుక చావు ఒక కామన్ లూప్ అన్నప్పుడు తల తిరిగిపోయింది. సో ఇంకెటువంటి అనుమానాలకు ఛాన్స్ ఇవ్వకుండా సృష్టిలోని ప్రతి ప్రాణికి వర్తించేలా ఒక గ్లోబల్ రూల్ వేసి సబ్జెక్టు మొత్తానికి పక్కాగా ఫుల్ స్టాప్ పెట్టేశాడు. హే పరంధామ, నేను పారిపోతాను ఈ యుద్ధం నుంచి అని అర్జునుడు అనగానే మన శ్రీకృష్ణ పరమాత్మ పార్థాయ ప్రతిబోధితాం భగవత అని ఆ భగవానుడు ఆత్మజ్ఞానాన్ని చెప్పగానే మన కౌంతేయ, హే మాధవ, నా మైండ్ హ్యాంగ్ అయిపోయింది ఆ లాజిక్ కి. కేశవ, నేను కాశీకి పోతా. నారాయణ, నా నరాలు కట్ అయిపోయినాయి ఆ లాజిక్ కి. అనంత, ఈ అంతం లేని ఆత్మ గురించి వింటుంటే నేను ఆశ్చర్యానికి గురికాక తప్పలేదయ్యా. గోవింద, నా పని అయ్యింది, నాతో యుద్ధం చేపించేదాకా నన్ను వదిలేటట్టు లేడు అని అర్జునుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లెవెల్లో డైలాగులు రాసేసుకున్నాడు మనస్సులో. మనం ఇప్పటి వరకు 11వ శ్లోకం నుంచి ఒక్కొక్క శ్లోకాన్ని అంటే మొదటి అధ్యాయం కూడా మైక్రోస్కోపిక్ లెవెల్లో అనాలిసిస్ చేసుకుంటూ కనిపించేది నేను కాదు, కనిపించనిదే అసలైన నేను అని రియలైజ్ అయ్యాం కదా. ఇవాళ మన యూనివర్స్ చీఫ్ ఆర్కిటెక్ట్ కృష్ణ పరమాత్మ ఈ ఆత్మ విజ్ఞానికి గ్రాండ్ క్లైమాక్స్ ఇస్తూ ఒక గ్లోబల్ ప్రోటోకాల్ ని లాక్ చేయబోతున్నారు. సాంఖ్యయోగం ఆత్మ విజ్ఞానంలోని అల్టిమేట్ ఫైనల్ శ్లోకానికి స్వాగతం పార్థాస్. దేహి నిత్యమవధ్యోయన్ దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ భరత వంశంలో జన్మించిన శ్రేష్ఠుడా అర్జున, అయం దేహి అంటే దేహంలో ఉండే ఈ దేహి అంటే ఈ ఆత్మ సర్వస్య దేహే నిత్యం ప్రతి ప్రాణి యొక్క దేహమునందు ఎల్లప్పుడును అవధ్య అంటే వధింప వీలు కానిదై ఉండును. తస్మాత్ అందువలన సర్వాన్ని అంటే సమస్తములైన ప్రాణులను గూర్చి నీవు
శోచితుం నార్హసి, శోకించుటకు అర్హుడవు కాదు, శోకింపకు ఏడవకు అని. సో బాటమ్ లైన్ ఏంటి అంటే ఆత్మ నిత్యం, చావు లేదు, సో ఇక నువ్వు ఏడవకు అని. ఇక్కడితో ఈ థియరీ సెషన్ క్లోజ్ అని పర్ఫెక్ట్ క్లైమాక్స్ కార్డు వేశాడు. దీని తర్వాత ప్రాక్టికల్ యాక్షన్ లోకి అంటే డ్యూటీ స్వధర్మంలోకి గేర్ మారుస్తాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు భారత అంటే ఇంకొక అర్థం చెప్తాను. భా అంటే బ్రహ్మ విద్య, రథ అంటే రమించేవాడు. సో భారత అంటే బ్రహ్మ విద్య అందు రమించేవాడా అని. ఇంతవరకు శోకంలో ఉన్న అర్జునుడికి బ్రహ్మ విద్యను, ఆత్మ విద్యను బోధించిన భగవానుడు, ఓ అర్జున, నీ శోకం పూర్తిగా తొలగిపోవాలంటే ఈ బ్రహ్మ విద్యలో రమించేవాడివి కావాలని ఆశీర్వచనం ఈ పదప్రయోగంలో ఉన్నదన్నమాట. ఎందుకంటే సమస్త దుఃఖాలకు నివృత్తి, శాశ్వత ఆనందము ఈ బ్రహ్మ విద్య వల్లనే గనుక నేను ఆత్మను, బ్రహ్మాన్ని అని అనుభవపూర్వకంగా గ్రహించడం వల్లనే సాధ్యము. సర్వస్య దేహో అయం దేహి నిత్యం అవధ్యం అంటే అన్ని ప్రాణులలోనూ అన్ని దేహాలలో ఉన్న దేహి ఆత్మయే. దీనికి జాతి, మత, వర్ణము, లింగము, కుల భేదాలతో నిమిత్తం లేకుండా అన్ని ప్రాణులలోనూ ఆత్మయే ఉన్నది. సో ఏ రూపంలో ఉన్న, ఏ పేరుతో ఉన్న, ఏ గుణాలతో ఉన్న అన్నింటి యొక్క అసతత్వము ఆత్మయే. ఆత్మ అట్టి నిత్యమైనది, సో వధించడానికి వీలు లేదు. కనుక అర్జున, దేహాలు కూలినా, రాలినా, ఉండినా, మండినా ఆత్మకు నాశనం లేదు. మీకు పోయిన ఆడియోస్ లో ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఉదాహరణ కుండ గురించి. సో కుండ బద్దలైతే కుండలోని ఆకాశం బద్దలు కాదు కదా. బల్బు పగిలిపోతే అందులోని కరెంటు పగిలిపోదు, ఎక్కడికి పోదు. దేహం శిథిలమైతే అందులోని ఆత్మ శిథిలం కాదు. సో నీవు గాని సమస్త సేనలు, భీష్మ ద్రోణాది వీరులు కాని, ఏనుగులు, గుర్రాలు, చీమలు, పురుగులు ఇవన్నీ ఏకమైన ఆత్మయే కనుక అవి నిత్యము అవధ్యము. కనుక శోకం ఎందుకు అర్జున అని. కృషించిపోయే దేహాలలోనూ ఆత్మ కృషించదు, కదిలే దేహాలలో ఆత్మ కదలదు, మార్పులు చెందే దేహాలలో ఆత్మ మార్పు చెందదు, మరణించే దేహాలలో ఆత్మ మరణించదు. పండితులైన వారు, ఆత్మజ్ఞానుల వారు జీవించి ఉన్న వారి కోసం గాని, మరణించిన వారి కోసం గాని ఎన్నటికీ శోకించరు. కనుక నీవు కూడా దేహమేనని అజ్ఞానాన్ని విడిచిపెట్టి, నశించను ఆత్మను నేను అని గ్రహించి, శోకాన్ని విడిచిపెట్టి కర్తవ్యమైన యుద్ధానికి సిద్ధంగా ఉండు అని భగవానుడు అఖండమైన ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. అర్జునుని స్వధర్మం ఏమిటి, ఎందుకు తప్పక యుద్ధం చేయాలో మనకు ధర్మాష్టకంలో అంటే నెక్స్ట్ వచ్చే శ్లోకాలలో మనము వివరంగా తెలుసుకుంటాము. అయ్యా మనము ఇంటికి వెళ్ళిపోదాము, ఇంకా అర్జునుడు కూడా గాంధీవాణి ఎత్తి యుద్ధం చేస్తాడు అని అనుకుంటున్నారా పార్థాస్? లేదు. కృష్ణుడు ఆత్మ నిత్యతత్వం గురించి అంతగా వివరించిన తర్వాత కూడా అర్జునుడు వెంటనే విల్లు బాణాలు పట్టుకొని సరే కృష్ణ యుద్ధం చేస్తానని అనలేదు, నిశ్శబ్దంగానే ఉన్నాడు. అందుకే కృష్ణుడు స్వయంగా టాపిక్ మార్చి సామాజిక పరమైన బాధ్యతలను గుర్తు చేయడము ప్రారంభించాల్సి వచ్చింది. అదే మనకు నెక్స్ట్ శ్లోకం 31 నుండి ఉంటుంది. సో ఈ సాంఖ్యయోగంలో జ్ఞానము అంటే ఆత్మ గురించి చెప్పి ఆ తర్వాత వెంటనే కర్మ అంటే యుద్ధం చేయమని చెప్పేసరికి అర్జునుడు మరింత గందరగోళానికి గురి అయ్యాడు. అందుకే 3వ అధ్యాయం కర్మయోగం మొదటి శ్లోకంలోనే అర్జునుడు కృష్ణుని నిలదీస్తాడు. సో ఈ 2వ అధ్యాయం 30వ శ్లోకం ముగిసేసరికి అర్జునుడు కేవలము ఒక అద్భుతమైన థియరీని విన్నాడే తప్ప దాని జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, హౌ టు ఇంప్లిమెంట్ ప్రాక్టికల్లీ తెలియక ఇంకా గందరగోళంలో ఉన్నాడని వ్యాస మహర్షి స్పష్టంగా చూపించారు. కృష్ణుడు అర్జునుడిని కొండపైకి తీసుకెళ్లి చల్లటి గాలిని, స్పష్టమైన వ్యూని చూపించాడు. కానీ అర్జునుడు ఇంకా సందేహంతో ఉన్నాడు. నేను కొండపైన ప్రశాంతంగా కూర్చోవాలా, సన్యాసమా, లేక మళ్ళీ కిందకి దిగి యుద్ధం చేయాలా అంటే కర్మ. సో అర్జునుడికి సంపూర్ణమైన స్పష్టత, ఆ మానసిక విముక్తి కలిగింది ఎప్పుడు తెలుసా పార్థాస్? చిట్ట చివరి అధ్యాయమైన 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలో 73వ శ్లోకంలో మాత్రమే. అక్కడ అర్జునుడు స్వయంగా ఇలా ప్రకటిస్తాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ అని. అంటే ఇప్పటికీ నా మోహం నశించింది కృష్ణ, నీ అనుగ్రహం వల్ల నాకు తిరిగి స్పష్టత వచ్చింది, నా సందేహాలన్నీ తీరిపోయాయి, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అర్జునుడు అన్నాడు. అప్పుడు అర్జునుడిని పూర్తిగా క్లియర్ చేయడానికి కృష్ణుడు ఇంకా 16 అధ్యాయాలు బోధించాల్సి ఉంది. ఇప్పుడు ఒక పచ్చి నిజం మాట్లాడుకుందాం పార్థాస్.
మనలో చాలా మందికి గీత చదవాలని ఉంటుంది. తీరా పుస్తకం ఓపెన్ చేయగానే ఏమవుతుంది? ఒక్క ముక్క కూడా మైండ్ లోకి ఎక్కదు. అంతా బ్లాంక్ అయిపోతుంది. ఇది మనకు అర్థమయ్యే సబ్జెక్ట్ కాదురా బాబు అని మూసేసి పక్కన పెట్టేస్తాము. ఇది 100కి 100% ఇది అందరి లైఫ్ లో జరిగే రియాలిటీ. దానివల్ల నిరాశ, నిస్పృహలు వస్తాయి. మన మనసులో రోజు ఎన్ని ఆలోచనలు, టెన్షన్స్, బంధాలు నిండిపోయి ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆ పుస్తకం తెరవగానే ఆ గంభీరమైన శ్లోకాలు, ఆ ఘాటైన తత్వజ్ఞానము మన బుద్ధికి అస్సలు అందదు. మన ఇంట్లో అమ్మ కాఫీ పెట్టడానికి వేడి వేడి చిక్కటి డికాషన్ రెడీ చేస్తుంది కదా! ఆ డికాషన్ ని గ్లాసులో పోసుకొని డైరెక్ట్ గా తాగేయగలమా? అస్సలు తాగలేము. చాలా చేదుగా, గొంతు దిగనంత ఘాటుగా ఉంటుంది. దానికి పాలు, పంచదార కలిపితేనే అది మనకు తాగడానికి వీలయ్యే కమ్మటి కాఫీ లాగా మారుతుంది. సో భగవద్గీతలోని శ్లోకాలు కూడా సరిగ్గా ఆ చిక్కటి డికాషన్ లాంటివే పార్థాస్. పుస్తకం తెరవగానే ఆ ఘాటైన వేదాంత పదాలు బుద్ధికి ఎక్కవు కదా, తల తిరిగిపోతుంది. అందుకే మనకు ఒక గురువు లేదా ఇలాంటి ఒక గ్రూపు డిస్కషన్, సో ఈ డిస్కషన్ కావాలి. సో ఆ డికాషన్ లాంటి శ్లోకానికి మన డైలీ లైఫ్, నిత్య జీవితం అనే పాలను అండ్ ఓపిక అనే పంచదారను కలిపి లూజ్ చేస్తేనే, డైల్యూట్ చేస్తేనే అది మన మనస్సుకి ఎక్కుతుంది, మనకు డైజెస్ట్ అవుతుంది. గీత ఈజ్ నాట్ ఎ వన్ క్లిక్ డౌన్లోడ్ పార్థాస్. మైండ్ బ్లాంక్ అవ్వడం అనేది డిఫాల్ట్ ఫ్యూచర్ ఓపెన్ చేయగానే. సో ఓపికగా వింటూ ఉండాలి. మెల్లమెల్లగా సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవుతుంది మనకి. సంజయాస్ రేడియో ద్వారా నేను చేసేది అది. ప్రతి ఒక్క శ్లోకాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తూ ఈ గీతామృతాన్ని ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా మరియు వాళ్ళ జీవితానికి అన్వయించుకోవాలని నా తపన. మన మనసుని తాకే ఒక అద్భుతమైన యథార్థమైన ఆలోచన చెప్తాను వినండి పార్థాస్. అర్జునుడు సామాన్యుడు అనుకున్నారా పార్థాస్? నరోత్తముడు అంటే మనుషులలో శ్రేష్ఠుడు, అత్యంత ఏకాగ్రత కలిగిన గాంధీవధారి, సాక్షాత్ శివుడితో, పరమశివుడితో యుద్ధం చేసి పాశుపతాస్త్రాన్ని పొందిన గొప్ప వీరుడు, దేవేంద్రుడి సింహాసనంపై కూర్చునే అర్హత సాధించిన అసాధారణ బుద్ధిశాలి. అంతటి మహానుభావుడి కృష్ణుడు పక్కన ఉండి అంతటి దివ్యబోధను నేరుగా వింటూ కూడా అన్ని సందేహాలతో, ప్రశ్నలతో సతమతం అయ్యాడు. మరి అలాంటప్పుడు ఈ లౌకిక ప్రపంచంలో ఎన్నో బంధాలు, బాధ్యతలు, ఆందోళనల మధ్య బతుకుతున్న మనమెంత, మన బుద్ధి ఎంత? దీని వెనుక వ్యాస మహర్షి మనకు అందించిన ఒక గొప్ప కంఫర్ట్ అంటే ఆశ్వాసన, ఒక మార్గదర్శకత్వం ఉంది. సందేహాలు రావడం తప్పు కాదు. అంతటి అర్జునుడికి అన్ని ప్రశ్నలు వస్తే మనకు సందేహాలు రావడము, ఒక్కసారిగా అర్థం కాకపోవడము, మనసు గందరగోళానికి గురి కావడము చాలా చాలా న్యాచురల్, సహజము. సో గీత మనల్ని రోబోలాగా మారిపోవమనడం లేదు. మనుషులుగా మన లిమిటేషన్స్ అంటే పరిమితులను అంగీకరిస్తుంది అండ్ ప్రశ్నించే హక్కు. అర్జునుడు కృష్ణుడిని నిలదీసి ప్రశ్నలు అడిగాడు. గీత మనకిచ్చే స్వేచ్ఛ అది. గుడ్డిగా నమ్మకుండా బుద్ధికి నచ్చే వరకు ప్రశ్నించి, శోధించి తెలుసుకోవాలనే ధైర్యాన్ని అర్జునుడి పాత్ర మనకు ఇస్తుంది. అండ్ మధ్యలో వదిలేయకూడదు. అర్జునుడి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే కన్ఫ్యూజన్ ఉన్న కృష్ణుని వదిలిపెట్టలేదు, వినడం ఆపలేదు, శరణాగతి చేసి చివరి దాకా నిలబడి యుద్ధం చేసి విజేత అయ్యాడు. అందుకే మనకు వెంటనే అన్ని బోధపడకపోయినా ఆధైర్యపడక్కర్లేదు. అర్జునుడి అంతటి వాడికి 18 అధ్యాయాలు పట్టింది కదా, మనకు జీవితకాలం పట్టినా ఆశ్చర్యమే లేదు. మనకున్న తక్కువ ఓపికతో, తక్కువ బుద్ధితోనే ఆ కృష్ణుడి పాదాలను పట్టుకొని అర్జునుడి లాగే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్దాము. ఆ వినమ్రతతో మన అహాన్ని పక్కన పెట్టేసి ఈ ప్రార్థన చేద్దాం. కృష్ణ, నాకున్న తక్కువ బుద్ధితో ఈ గీతను నేను అర్థం చేసుకోలేను. నీ పాదాలే నాకు శరణు, శ్రీకృష్ణ శరణం మమ అని అర్జునుడిలాగా పూర్తిగా ఆయనకు శరణాగతి చేద్దాము. అప్పుడు కృష్ణుడి అనుగ్రహము ఒక లిఫ్ట్ లాగా మారి మనల్ని ఆ జ్ఞాన శిఖరానికే తీసుకెళ్తుంది. శిష్యస్తేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం. ఇలా అర్జునుడు, నేను శిష్యుడిని శరణు వేడుతున్నాను, నాకు మార్గం చూపాను, ఆయన పాదాలు పట్టుకున్నాడు. అందుకే అతనికి సందేహాలు ఉన్నా, అర్థం కాకపోయినా కృష్ణుడే ఓపికగా చెయ్యి పట్టుకుని తండ్రిలాగా, స్నేహితుడిలాగా 18 అధ్యాయాలు నడిపించాడు. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ ప్రీత్యర్థం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్సు. హరి ఓం. ఓం తత్సత్.